ఇప్పటిదాకా చెప్పినటువంటి దేవుని యొక్క వర్తమానము మనం అందరము చాలా శ్రద్ధగా విన్నాము. మరి ఒక వర్తమానంలోనికి మనం వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన దేవ, రక్షక, నీకు స్తోత్రాలు నాయన. హృదయకాల సమయంలో ఇప్పటిదాకా నాయన తండ్రి బిడ్డల పాటలతో, వాక్య పట్టణంతో, వాక్య జ్ఞానంతో మిమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా అల్పుణ్ణి, అయోగ్యుని నీ పాదములు చెంత ఉండగా నాయన నన్ను సెలవు చోటు మరుగు చేసుకొని మీరు మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకోవటానికి సహాయం చేయండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. కనికరించండి నాయన. నీ మాటలు నాయన తండ్రి జుంటి తేనీలు కార్ల వంటి మాటలు మాకు వినిపించమని ఆయా నాయన తండ్రి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన దయతో జ్ఞాపకం చేసుకొని సంరక్షించమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం ఒక్కసారి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. ఇందులో ఒక చక్కని మాట మనకి తెలియజేయబడతా ఉంది. కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట వాడుతా ఉన్నాడు. ఏ కాలం, ఎలాంటి కాలం మనం చూస్తున్నాం. ఈ కాలంలో అనే పదం మనం చాలా సార్లు వాడుతూ ఉంటాం. ఈ రోజుల్లో అనే పదం కూడా మనం వాడుతూ ఉంటాం. ఆ రోజుల్లో అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ కాలమో మనకైతే చెప్పబడలేదు, కానీ ఎలాంటి కాలంలో ఆ రోజుల్లో ఉన్నారు ప్రజలు, ఆ కాలంలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ఏమిటి పరిస్థితులు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో దేవుడు తన కుమారుణ్ణి పంపాడు, ఆయన స్త్రీ యందు పుట్టాడు అని రాస్తా ఉన్నాడు. మనమైతే దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడై ఉన్నాడు రాస్తున్నాడు. ఇందులో ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నటువంటి ప్రజలను కాపాడాలి అంటే ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి అనేది ఇందులో రాస్తున్నాడు. మనం ఎవరమే? ఆయన స్త్రీ అందే పుట్టాడు, కానీ మనమైతే ఎలా ఉన్నాము? దత్తపుత్రులము అంటున్నాడు. ఎవరికి దత్తపుత్రులమే? దేవునికి దత్తపుత్రులము. యేసుక్రీస్తు వారు స్త్రీ యందు పుట్టాడు అని రాసినప్పటికీ కూడా ఆయన స్త్రీ యందు పుట్టినా కూడా ఆయన దేవుని యొక్క కుమారుడు అని రాయబడతా ఉంది. దేవుని యొక్క సొంత కుమారుడు ఆయన, కానీ మనమైతే దేవుని యొక్క కుమారులమే, కానీ చట్టబద్ధంగా చేయబడినటువంటి కుమారులం మనం. చట్టబద్ధంగా అని అంటే ఎలా చట్టబద్ధత అంటే దత్తపుత్రులము. మామూలు కుమారుడికి ఉండే హక్కులన్నీ కూడా ఈ దత్తపుత్రులకి ఉంటాయి. యేసుక్రీస్తు వారు స్త్రీ యందు పుట్టాడు అని రాస్తా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షం కాలేదు, ఎక్కడ పడితే అక్కడ ప్రజలకు కనపడలేదు. కారణం ఏంటి అంటే ఆయన ధర్మశాస్త్రానికి లోబడాలి అంటే మనుష్య రూపాన్ని ధరించి తీరాలి. అది కూడా లోకములో మానవులతో సమానంగా ఉండాలి. ఒక మానవుడు ఏ విధంగా ఉంటాడో శారీరకంగా ఆయన భూమి మీద రావాలి. ఎందుకు అంటే మానవులను రక్షించాలి అంటే, శిక్షకు పాత్రులైనటువంటి మానవుల్ని రక్షించాలి అంటే ఆయన కూడా శిక్షలు అనుభవించటానికి సిద్ధపడాలి.
ఆయన ఆత్మ రూపంలో వచ్చినా, ఆయన ఎవరికైనా కనపడి దిగినా పరలోకము నుండి ఆయన ఈ శిక్షలు భరించే అవకాశాలు లేవు. కేవలము ఆయన నరమాత్రుడుగా ఉంటేనే, మానవుల మధ్యలో సంచరిస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. మానవుల్ని రక్షించాలి అంటే, ఊబిలో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించాలి అంటే ఆత్మ రూపంలో బయటికి లాగలేరు. కేవలము మనిషి రూపంలో ఉన్నటువంటి వ్యక్తులే అక్కడికి వచ్చి వారిని కాపాడగలరు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీ అందు పుట్టాడు అని రాయటానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయన దేవుని యొక్క కుమారుడే కానీ ఒక స్త్రీ ద్వారా భూమి మీదకి రావాలి అని ప్రవచనాలన్నీ కూడా తెలియజేయబడుతూ ఉన్నాయి. అందులో ప్రవచనాల్లో రాయబడ్డాయి. అందువలన ఆ కాలము పరిపూర్ణమైంది అని రాస్తా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాలము సంపూర్ణమైంది లేదా పరిపూర్ణమైంది అంటే ఆ కాలం అంతా కూడా నిండిపోయింది. దేంతో నిండిపోయింది? పాపముతో నిండిపోయింది. ఇక మీదట పాపము అందులో పట్టడానికి వీలు పడలేదు. పాపము అనేది రకరకాలుగా ఉన్నటువంటిది. ఏంటయ్యా అంటే, ఇక ఇంతకంటే వేరే పాపము చేయటానికి మానవులకు అవకాశం లేదు అని అన్నమాట. అంటే ఏంటి? చెయ్యాల్సిన పాపములు అన్ని కూడా మానవులు చేసేశారు. అది కాలము సంపూర్ణమైపోయింది. ఇంకొకటి ఏంటి అంటే, దేవుడు తన కుమారుణ్ణి పంపటానికి ఒక కాలం ఏర్పాటు చేశాడు. ఆ కాలము పరిపూర్ణమైంది అనేది ఇందులో తెలియజేయబడతా ఉంది. దేవుడు నిర్ణయించినటువంటి ఒక కాలం ఉంది. ఆ కాలము అంతటితో పరిపూర్ణమైపోయింది. అందువలన దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు అనేది కూడా ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎప్పుడు భూమి మీదకి పంపించాడు అనేది మనం చదువుకుంటే మత్తయి సువార్తలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుంటే అందులో రాస్తూ ఉన్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటో చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారడిగెను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. ఇందులో కొంతమంది జ్ఞానులకి నక్షత్రం కనిపించింది అని రాయబడతా ఉంది. ఏంటయ్యా ఆ నక్షత్రము అంటే, కొంచెం లక్ష్మీపతి గారు మీరు మ్యూట్ లో ఉండండి. లక్ష్మీపతి గారు మీరు మ్యూట్ లో ఉండండి. సారీ సార్. ఈ జ్ఞానులకు ఒక నక్షత్రం కనిపించింది. ఈ జ్ఞానులకు కనిపించినటువంటి ఆ నక్షత్రాన్ని వీళ్ళు పరిశీలన చేస్తా ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు అని రాస్తా ఉన్నాడు. తూర్పు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక నక్షత్రం వాళ్ళకి కనిపించింది. అందువలన వాళ్ళు అంటున్నారు, వాళ్ళు వచ్చినటువంటి ఈ ప్రదేశంలో ఒక రాజుతో మాట్లాడుతూ, తూర్పు దేశంలో మేము ఉన్నప్పుడు ఒక నక్షత్రాన్ని చూచాము, అది మాకు దారి చూపిస్తూ వచ్చింది అనే మాట. ఆ నక్షత్రము ఏంటయ్యా అంటే, ఒక గొప్పవాడైనటువంటి ఒక వ్యక్తి భూమి మీద పుడతాడు. పుట్టటమే కాదు, ఆయన వారి యొక్క ప్రజలను కాపాడటానికి, రక్షించటానికి ఆయన వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చుంటాడు? పరలోకము నుండి వచ్చుంటాడు. అంటే వేరే దేశము నుండి, లేదంటే వేరే లోకము నుండి వచ్చుంటాడు అనే పదము అక్కడ రాయబడతా ఉంది. మేము ఆయన నక్షత్రాన్ని చూచాము కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము
అని రాస్తున్నటువంటి మాట అందులో రాస్తున్నాడు. వచ్చి వాళ్ళు ఏం చేయబోతున్నారట? పూజించటానికి వస్తున్నాం మేము అనే మాట అందులో రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? రాజు దగ్గరికి వచ్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. క్రీస్తు అనే పదము ఇందులో రాస్తున్నాడు. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. రాజుగారు అంటున్నాడు, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడతా ఉంది. తూర్పు దిక్కున అంటే యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు క్రీస్తు అని తెలియజేస్తా ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషేక్తుడు. రాజుగారు అంటున్నారు, ఆయనకి ఏమీ తెలియకపోయినా కూడా గొప్పవాడైనటువంటి ఒక రాజు భూమి మీద పుడతాడు, ఆయనే క్రీస్తు అని రాజు ఒప్పుకుంటున్నాడు. రాజుకి ఎలా తెలిసింది? ఇందులో అంటున్నాడు, అనేకుల్ని పిలిచాట. హేరోదు రాజు గారు ఏం చేశాడో తెలుసా? ఈ రాజు ప్రధాన యాజకులను పిలిచాడు, ప్రజల్లో ఉండే శాస్త్రులను పిలిచాడు, అనేకులని అక్కడ కూర్చోబెట్టి అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు ఎక్కడ పుట్టడం ఆయనకి ఎలా తెలుసు? రక్షకుడు భూమి మీద పుడతాడు, అభిషేకం పొందినటువంటి ఒక ఆయన అని ఆయన ముందుగా తెలుసుకుంటున్నాడు. కానీ ప్రజలలో నుండి వచ్చినటువంటి గొప్ప వాళ్ళకి మాత్రము ఈ విషయం తెలియకుండా పోయింది. ఎక్కడ పుడతాడో చెప్పండి అయ్యా అంటే వాళ్ళు ఆలోచనలో పడిపోయారు. ఎలాంటి ఆలోచన తెలుసా? ఇప్పటిదాకా మనము చెబుతున్నటువంటి మాటలు ఎలాంటి మాటలు అనేది జ్ఞాపకానికి వచ్చినాయి. వాళ్ళు ప్రధాన యాజకులు. యాజకుడు అంటే దేవుని దగ్గరలో నిలబడి యాజకత్వం చేసేటువంటి వాడు. దేవుని దగ్గర నుండి కొన్ని మాటలు వస్తే ఆ మాటలు ప్రజలకు తెలియజేసే బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. ఇందులో శాస్త్రులు అంటున్నారు. శాస్త్రి అనగా శాస్త్రము తెలిసినటువంటి వాడు. ఏం శాస్త్రం తెలుసు వాడికి? ధర్మశాస్త్రము తెలుసు. శాస్త్రి అని మొట్టమొదటిగా పిలిచినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? ఎజ్రా అనేటువంటి ఆయన. ఈ శాస్త్రము తెలిసినటువంటి వ్యక్తిని శాస్త్రులు అంటారు. ఎవరైతే దేవునికి ప్రార్థనలు చేయటానికి వస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రం మాకు తెలుసు అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి క్రీస్తు ఎక్కడ పుడతాడో పుస్తకాలు తిరగేయకుండా చెప్పలేకపోతున్నారు. అంటే ఏంటి? ఒక కాలం వచ్చింది, పరిపూర్ణం అయిపోయింది. ఈ కాలంలో దేవుడు భూమి మీద ఒక స్త్రీకి పుడతాడు అనే పదము కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది. ఎప్పుడైతే రాజు అడిగాడో అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడి వాళ్ళ యొక్క గ్రంథాలు తీసి చదవటం ప్రారంభించారు. మనం కూడా ఆదివారం వస్తే గాని బైబిల్ తీయము. అప్పటిదాకా బైబిల్ గూట్లోనో లేదంటే మంచం మీద కలలు రాకుండా తలదిండి పక్కనో పెట్టుకుంటా ఉంటాం. అప్పటిదాకా వారు ఆ శాస్త్రంలో ఆ గ్రంథాలని తీసి పక్కన పెట్టినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు గ్రంథాలు తీసి వాళ్ళు చదువుతున్నారు. ఏమని? యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం కూడా అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడ్డదయ్యా అనే మాట ఇందులో రాస్తా ఉన్నాడు. జ్ఞానులు వచ్చి చెప్పినాక వీళ్ళు గ్రంథాలు తీయటం జరిగింది. అంటే ఒకరు చెబితే గాని వాళ్ళకి జ్ఞానం బయటికి రాలా. అప్పటిదాకా అజ్ఞానులుగానే బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళు జ్ఞానులము అని చెప్పుకుంటూ అనేకులని మోసం చేసే పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా మందిని మోసం చేస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారు అంటే వాళ్ళ సొంత మాటలు తెలియజేస్తున్నారు. శాస్త్రాన్ని పక్కన పెట్టాడు. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం అంటే ఏంది? ధర్మంగా ప్రజలు నడుచుకునేటువంటి ఒక ఆజ్ఞలు ఉన్నటువంటి ఒక పుస్తకము.
ఆ పుస్తకము శాస్త్రముగా ఉంది. అందులో శాస్త్రము అంటే ధర్మశాస్త్రము. మనుషులు ధర్మంగా, న్యాయంగా, నీతిగా బ్రతకటానికి కొన్ని సూత్రాలని దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఒక గ్రంథము. ఆ గ్రంథాన్ని తీసి పక్కన పెట్టి నీతి సూత్రాలు వర్ణించి అనేకము ప్రజలకు తెలియజేస్తా పోతా ఉన్నారు. మనకు అన్ని శతకాలు ఉన్నాయి కదండి, సుమతి శతకము, వేమన శతకము, ఇవన్నీ ఉన్నాయి. ఏంటి అందులో నీతి మాటలే ఉంటాయి. అలాగే ధర్మశాస్త్రం కూడా అందులో దేవుని యొక్క నీతి రాయబడ్డది. అందులోనే మనకేమున్నాయి, 10 ఆజ్ఞలు కూడా ఆజ్ఞలు. అందులో కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అందులో ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినటువంటి ఆజ్ఞలను తయారు చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలను వారి దగ్గరికి ఆకర్షించే విధంగా వాళ్ళు మాట్లాడుతా వస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు వెంటనే ఇంటికి పోయి తెచ్చుకొని ఉంటారు, లేదంటే చాలా మంది సంఖలో పెట్టుకొని వస్తుంటారు. మనం చూస్తుంటాం ఇప్పుడు సేవకులు చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడవటల్లా. ఎందుకో మరి తెలియదు. వాళ్ళ జేబులో మాత్రం ఒకటి ఉంటది. ఏముంటది? సెల్ ఫోన్. దాంట్లో ఉంటదట. ఏముంటది సెల్ ఫోన్ లో? బైబిల్. బైబిల్. బైబిల్ ఒకటే ఉంటదా? లోకం అంతా అందులోనే ఉంది. చూసారా? లోకం అంతా ఉన్న దాంట్లో దేవుని యొక్క గ్రంథాన్ని పెట్టేశాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని పోతే ఆయన ఏమంటారు? ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయనని ప్రజలు చూసినప్పుడు ఒక సేవకుడు వస్తున్నాడు అని గొప్పదైనటువంటి ఆలోచన ప్రజలకు కలుగుద్ది. దాన్ని ఇప్పుడు వీళ్ళు పోగొడుతున్నారు. తెల్ల డ్రెస్ మాత్రం వేస్తారు, అన్ని తెల్లగా ఉండేట్టు చూసుకుంటారు, పవిత్రులు మేము అని. జేబులో మాత్రం లోకాన్ని మోస్తా ఉంటారు. అంతేనా చేయాల్సింది? దేవుని యొక్క గ్రంథము ప్రత్యేకమైనటువంటిది. దేనిలో కూడా కలపటానికి వీలు పడదు. దానిని నీవు లోకంతో కలపటానికి అసలు వీలు పడదు. లోకములో ఏముంటాయో మనకు తెలుసు. లోకములో ఏమున్నాయట మనం చదువుకుంటానే అన్ని ఉన్నాయి. ఆశలే అన్ని ఆశలు కలిగి ఉంటే ఆ ఆశలలో దేవుడి మీద ఆశను వదిలేస్తున్నావు. చూసావా? లోకములో అనేకులైనటువంటి వ్యక్తులకి కానరా అనేటువంటి ఒక నక్షత్రము వీరికి కనిపించింది. చూసారా? ప్రజలందరికీ కలిగేటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి స్వార్థమానాన్ని మోసుకొచ్చినటువంటి ఈ గొప్ప వాళ్ళైన జ్ఞానులు రాజు దగ్గరికి పోయి అడుగుతున్నారు. ఇదిగో యూదుల రాజుగా పుట్టాడు ఒక ఆయన అనగానే వెంటనే భయం వేసిందట యూదుల రాజుకి. ఇదేంట్రా, రాజుని నేనుండగా వేరే రాజు రావటం ఏంటి? ఇప్పుడు పుట్టాడు అంటే ఆయన్ని ఏం చేయాలి? చిన్నప్పుడే అతన్ని చంపేస్తే ఇబ్బంది లేకుండా పోద్ది అనే ఆలోచన కలిగింది. ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపారండి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల లోపు. రాజుగారు ఈ జ్ఞానులు బయలుదేరి వచ్చేటువంటి కాలాన్ని నిర్ణయించుకున్నాడు. ఎన్ని సంవత్సరాలట? దగ్గర 2 సంవత్సరాల పాటు అని రాస్తున్నాడు. వీళ్ళకి నక్షత్రం ఎప్పుడు కనపడ్డది? యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టగానే కనపడ్డది. పుట్టగానే కనపడితే ఈయన చంపేసింది ఎంతకాలానికి? 2 సంవత్సరాల లోపు పిల్లలకి. అంటే ఈయనకి జ్ఞానులు కనిపించినటువంటి సమయము సుమారుగా 2 సంవత్సరాల లోపై ఉంటుంది అని ఈయన లెక్కలేసుకున్నాడు. అంటే జ్ఞానులు బయలుదేరి వచ్చే సమయము 2 సంవత్సరాల లోపు. అంటే మనము ప్రయాణం చేసేటువంటి పరిస్థితులను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడంటే బస్సులు ఉన్నాయి,
విమానాల మీద పోయేవాళ్ళు కూడా మనకు కనిపిస్తుంటారు. అంతసేపు మనం కూర్చోలేం కాబట్టి ఎవరికి వాళ్ళకి కార్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి మోటార్ సైకిళ్ళు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో అయితే అసలు ఒకరిని ఒకరు రాసుకొని పోయేంత ఇరుకుగా కనిపిస్తుంటారు. అంత రద్దీగా ఉంటది. ఇప్పుడు అప్పట్లో ఏముంది, ఎలా ప్రయాణం చేశారు వాళ్ళు? ఒంటెల మీద, గుర్రాల మీద, గాడిదల మీద ప్రయాణం సాగిస్తూ వచ్చారు. ఒక వ్యక్తి ఒంటె మీద బయలుదేరి ఈ ఊర్లో నుండి వెళ్తా ఉంటే జనులందరూ చూస్తారా లేదా? కొత్త వ్యక్తి వస్తున్నాడు, ఎవరు ఈయన, ఎక్కడికి వెళుతున్నాడు? రోడ్డు లేదుగా, ఎట్లా పడితే అట్లా పోవాలి. కొండల్లో రావాలి, గుట్టల్లో రావాలి, అలాగే అడవులు ఎడారులు దాటుకుంటూ రావాలి. వాళ్ళు జ్ఞానులైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి బయలుదేరాలి అంటే అతనికి సేవకులు 2 ఉంటారట. ఆ సేవకులు ఏం చేస్తారు? ఆ గుర్రానికో ఒంటెకో మేత నీళ్లు మేపుతా ఉండాలి. ఈ ఒంటె మీద వచ్చే వ్యక్తి లేదంటే గుర్రం మీద నుండి వచ్చే వ్యక్తి వాటికి లేదంటే అతనికి, ఆ ఇద్దరికి కూడా భోజన వసతులు చూడటానికి ఇతని దగ్గర ధనం ఉండాలా? లేకపోతే ఊరికనే ఎట్టబడితే అట్ట వచ్చేస్తారా? రాలేరు. కాబట్టి వాళ్ళ దగ్గర ధనము ఉండాలి. ధనం ఉంటే వెంటనే అడవులో నుంచి వస్తుంటే ఎవరుంటారు పక్కన? దొంగలు వగైరా దోపిడీగాళ్ళు ఉంటారు. వీటన్నిటినీ కూడా తప్పించుకొని వాళ్ళు వచ్చారు. రక్షకుని చూడాలి. ఆశ, ఎంత ఆశ! దేవుని మందిరము ఇంటి పక్కనే ఉంటే వాడు అశ్రద్ధ చేసి అందరూ వచ్చినాక పోదాంలే అని లేటుగా పోతాడు. దూరంగా ఉన్నటువంటి వాడు సమయం చూసుకొని సమయానికి రావాలి అని ముందుగా వస్తాడు. అంటే ఏంది? దేవునికి దూరంగా ఉంటాడు వీడు. గుడికి దగ్గరగా ఉన్నటువంటి వాడు దేవునికి దూరంగా ఉన్నాడు కాబట్టి లేటుగా పోతాడు. దూరంగా ఉన్నటువంటి వాడి హృదయము దేవునికి దగ్గరగా ఉంటది కాబట్టి పెందలాడే వస్తాడు అనేది. అంటే దేవుడైనటువంటి ప్రభువు భూమి మీద పుట్టిన కారణంగా ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రక్షకుని చూడటానికి, పూజించటానికి అవకాశం ముందుగా వారికి లభించింది. లోకములో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, బెత్లెహేములో ఉన్నటువంటి వాళ్ళు రక్షకుని ఉనికి తెలుసుకోలేకపోయారు. అందువలన ఆయన భూమి మీద పుట్టినా కూడా పట్టించుకోలేదు, వాళ్ళు గ్రహించలేదు అనేది ఇందులో మనం తెలుసుకోవాలి. బాగానే ఉంది. దేవుని కుమారుడుగా భూమి మీద పుడితే ఆయన లక్షణాలు ఎలా ఉండాలి? దేవునికి ఉన్న లక్షణాలే ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు? సృష్టి చేసినటువంటి వాడు. దేవుడు అంటే సృష్టికర్త, ప్రభువు అంటే పరిపాలించేవాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడుగా వచ్చాడు అంటే ఎంత హెచ్చుగా ఉండాలి, ఎంత గొప్పవాడుగా ఉండాలి అని ఊహించుకున్నటువంటి వీళ్ళు ఎంతో ఆలోచనలో పడిపోయారు. కాబట్టి ఈయన పుట్టాడు అంటే నక్షత్రం వచ్చింది కదా, ఆ నక్షత్రము అని పేరు అయితే ఉంది, ఈయన నక్షత్రము అనే పేరు వచ్చింది. నక్షత్రము అనేది చెప్పబడ్డది అంటే ఒక చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో ఓ చక్కని మాట రాయబడతా ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలము దాని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నక్షత్రము అక్కడ పుట్టింది అంటే ఆ నక్షత్రం ఏంటయ్యా అంటే
ఎవరైతే ప్రజలను నీతి మార్గంలోకి నడిపిస్తారో వాడు ఆకాశంలో జ్యోతులులాగా నక్షత్రాల్లాగా ఉంటారు అని రాశాడు. అంటే ఏంటి? ఒక పౌర్ణమి నాడు అలా పండుకుంటే, మీకు టౌన్ లో పండుకోవటం కుదరదులేండి, పల్లెటూళ్ళలో హాయిగా మంచం బయట వేసుకొని ఎల్లిగల పండుకొని ఉంటాడు, పైకి చూస్తుంటాడు. ఎన్ని నక్షత్రాలు! లెక్క పెట్టలేనటువంటి గొప్ప నక్షత్రాలు కనిపిస్తుంటాయి. అందులో పెద్ద పెద్ద నక్షత్రాలు కనిపిస్తుంటాయి, చిన్న చిన్న నక్షత్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణ ఏంటయ్యా అంటే, పెద్ద నక్షత్రం కనిపించింది అంటే అనేకులైనటువంటి ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించాడు, అతను ఆ నక్షత్రము. తెలుసుకోవాలి. అలాగే చిన్న చిన్న మినుకు 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 అంటుంటాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? చాలా తక్కువగా తయారు చేశాడు జనాన్ని. దేవుని మార్గంలోకి నడిపింపు అనేది ఇందులో కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టగానే ఆ నక్షత్రము తోక చుక్కలాగా కనిపించి ప్రకాశమానమైనటువంటిదిగా కనిపించింది. అంటే ప్రజలను దేవుని వైపు మళ్లించటంలో ఎంత గొప్పదైనటువంటి ప్రయాణం ఈయన చేశాడు. పౌలు గారు ఉన్నారండి, ఆయన ఎన్నో ప్రయాణాలు చేశాడు. ప్రయాణాలు చేయటంలో ఆయన యుద్ధ నేర్పరి. ఎట్లా పడితే అట్లా ఆయన గురి దగ్గరికి పరిగెత్తలేదండి. గురి దగ్గరికి పరిగెత్తాలి అనే ఆశ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ శరీరాన్ని లెక్క చేయరు అనేది మనం తెలుసుకోవాలి. మనం చూస్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఒక గురిని పెట్టుకుంటే తన శరీరాన్ని, లోపలున్న రోగాల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని, నష్టాల్ని లెక్క చేయరు. దేవుణ్ణి గురిగా పెట్టుకొని అక్కడికే పోతుంటాడు. చూసారా? ఆయన గురి ఏంటో తెలుసా? సువార్త పరిచర్య చేస్తూ దేవుని దగ్గరికి పోవటం. లేదంటే మామూలుగా వెళ్ళేవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఉంటే ఎలా ఉంటారట? ఆకాశములో నక్షత్రాలుగా ఉంటారు అనేది కీర్తనకారుడు అంటున్నాడు. 147వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ నక్షత్రాల యొక్క సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇదిగో ఈ నక్షత్రము, అదుగో ఆ నక్షత్రము. ఎవరిది? దానికి పేరు పెడుతున్నాడు ఒక నక్షత్రానికి. ఎవరిది పేరు? జీవన్జ్యోతిరావు ఈ నక్షత్రము. ఇదిగో ఈ నక్షత్రం ఎవరో తెలుసా? మృత్యుంజయరావు. ఇదిగో ఈ నక్షత్రం వసంత కుమార్ గారు. ఇలా ఇదిగో ఈ నక్షత్రం పెద్దగా ఉంది, జూమ్ క్రియేట్ చేసిన ఆయన ఈయనే. ఎవరైనా? సుందర్రావు గారు. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఉంటది. ఆ పేరు మనకుందా? మన పేరు మీద ఒక నక్షత్రం అక్కడికి వచ్చిందా? యేసుక్రీస్తు వారి పేరు మీద ఒక నక్షత్రం ఉంది. దేవుని సేవకుల పేరు మీద ఒక్కొక్క నక్షత్రం అక్కడ ఉంటే, నీ పేరు మీద దేవుడు ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం నువ్వు కల్పించుకుంటున్నావా? నక్షత్రముల యొక్క పేర్లు, వాటి సంఖ్య అసలు మర్చిపోనటువంటి సంఖ్య అది. ఇదిగో పలానా వ్యక్తి దేవునికి తెలుసు, ఇంకొక వ్యక్తి దేవునికి తెలుసు. ఈ నక్షత్రాల సంఖ్య అంతా కూడా దేవునికి తెలిసినవే. ఎందుకని? తన బిడ్డల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఒక్క కుమారుడు ఉంటే వాడి పేరు తండ్రికి తెలుసు. 100 మంది పిల్లలున్నా కూడా వాళ్ళ పేర్లు తెలుసు కుమారుడివి. తెలుస్తాయా లేదా? 90వ వాడి పేరేందో కూడా తెలుసు తండ్రికి. అలాగే కొన్ని వేల మంది సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలలో నుండి వచ్చిన ఈ యొక్క భక్తులు, విశ్వాసులు, సేవకులు, అపోస్తలులు అనిపించుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు నక్షత్రాలలాగా వెలుగుతూ ఉంటే
దాన్ని చూచినటువంటి దేవుడు ఎంత హాయిగా చూస్తుంటాడు. ఆహా, ఇంత మంది అనేకులైనటువంటి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించారు అని. ఈయన నక్షత్రాన్ని మేము చూసాం. తప్పుగా వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని యొక్క కుమారుడు భూమి మీద స్త్రీకి పుట్టినట్లుగా ఆయన రాశాడు. అంటే మనుషులను రక్షించాలి అంటేనే ఒక మానవుడుగా భూమి మీదకి రావాలి. మానవుడిగా అన్ని శ్రమలు అనుభవించటానికి సిద్ధపడి ఉండాలి అనేది ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. అంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి ఏం చేయటానికి వచ్చాడో రాసిన పరిశుద్ధ గ్రంథకర్త మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 45వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాము. 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ఆమేన్. ఇందులో రాస్తున్నటువంటి మాట మత్తయి సువార్తలో కూడా రాయబడింది. 20వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుకుంటే అలాగే ఉంటది. ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చింది ఎందుకు? మనుష్య కుమారుడు అని రాస్తున్నాడు. ఎవరైనా మనుష్య కుమారుడు అంటే స్త్రీ యందు పుట్టినటువంటి దేవుని యొక్క కుమారుడు. ఈయనే మనిషి కుమారుడు. ఆయన ఎందుకు వచ్చాట? పరిచారము చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారము చేయటానికి వచ్చాడు. ఆయన పరిచర్య యావత్తు కూడా ఎలా ఉందో చూసారా? రోగం వచ్చిన వాడి దగ్గరికి ఈయన పరిగెత్తుకుంటా వెళ్ళాడు. అనేకులైనటువంటి వారు రుగ్మతలతో ఉన్నటువంటి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చారు. కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా అని కేక, నన్ను రక్షించు అని కేక. ఒక మానవుడు వేస్తుంటే, ఒక మానవుడు రక్షించు అని కేక ఎప్పుడైతే వేస్తాడో దేవుడు వానికల్లి చూచి రక్షించటానికి సిద్ధంగా ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఒక మానవుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళ యొక్క స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు ఎవరికైనా చూడాలి అంటే దేవుని వైపే చూడాలి. అయ్యా, నాకు ఇది కావాలి, నువ్వు మర్చిపోతున్నావేమో, అడుగు అని చెప్పిన దేవుడు ఆయన. ఇదిగో నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ రుగ్మత ఉంది, అయ్యా నన్ను రక్షించు అని కేక వేయాలి మానవుడు. అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చేయాలి అనే పదము ఒక అధికారి అంటున్నాడు. ఒక అధికారి కేక ఏందో తెలుసా? చూశాడు, అన్ని చూశాడు. నేను రక్షించబడాలయ్యా, నన్ను ఏం చేయమంటావు, ఏమి చేయాలి అనేది అందులో రాయబడ్డది. యేసు క్రీస్తు నామములో నీవు విశ్వాసముంచు. ఆయన యందు నీకు విశ్వాసం ఉంటే అప్పుడు ఆయనని కేక వేస్తావు, రక్షించు అనేది ఇందులో రాస్తున్నాడు. ఆయన పరిచారము చేయించుకోవటానికి రాలేదయ్యా, దేవుని యొక్క కుమారుడైనటువంటి ఆయన. మనం ఏం చేస్తుంటాం? దేవుని దగ్గరికి పోతే ఆయనకి అన్ని చేస్తుంటాం, పూజలు చేస్తుంటాం, పునస్కారాలు చేస్తుంటాం, అన్ని చేస్తుంటాం. హిందువులైతే కొబ్బరికాయలు గిబ్బరికాయలు అన్ని కొడుతుంటారు. పరిచారం చేసేది ఎవరు అక్కడ? ప్రజలు. దేవునికి పరిచర్య చేయాలి, రాస్తున్నాడు పరిచారము అంటే అది. కానీ ఇలాంటి పరిస్థితులు ఆయన చేస్తున్నాడు, ప్రజలకి చేయటానికి వచ్చాడు. ఎందుకని? అప్పటి దాకా ప్రజలు దేవుణ్ణి ఎరగలేదు. కాలము పరిపూర్ణమైంది అంటే అర్థమైందో తెలుసా? మానవులందరూ కూడా దేవుని యొక్క ఉనికిని మర్చిపోయారు.
దేవుని యొక్క మార్గము ఇది అని చెప్పేవాళ్ళు లేరు. చెప్పిన వాళ్ళ సొంత మాటలు చెబుతున్నారు. అదే ఇక్కడ ఇందాక మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదువుకున్నాం. వాళ్ళందరూ కూడా దేవుడు ఇక్కడ పుడతాడని తెలిసి కూడా ఎదురు చూడనటువంటి సంఘటన. ఎదురు చూడలేకపోయారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు బెత్లెహేంలో పుడతాడు దేవుడు అని. ప్రభువు బెత్లెహేంలో పుడతాడు అని శాస్త్రంలో రాసి ఉంటే వాళ్ళకి తెలిసినటువంటి ఆ మాటలన్నీ కూడా మరచిపోయి లోకంలో బ్రతుకుతున్నారు. అంటే పరిపూర్ణమైపోయిందంటే నిండుకుంది. దేంతో నిండుకుంది? లోకము యావత్తు కూడా అపవాది కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఆ మార్గాన్ని అనుసరిస్తూ పోతున్నారు. కాబట్టి దేవుని యొక్క మార్గము వాళ్ళకి తెలియలేదు, అందులో పరిపూర్ణం అయిపోయింది. దేవుని ఉనికి లేదు, దేవుని మార్గాన్ని బోధించే వాళ్ళు లేరు, దేవుడు అంటే ఇష్టపడేవాళ్ళు లేరు, దేవుడు స్వస్థపరుస్తాడనే మాట కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. పరిచర్య చేయాల్సినటువంటి ప్రజల మధ్యలో ఉన్న పెద్దలు ఆ పని చేయటం లేదు. కాబట్టి దేవుడు పరిచర్య చేయటానికి వచ్చాడు అనేది ఇందులో. అంటే ఏంటి ఇక్కడ జరిగింది? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అనేకులకు ప్రతిగా అంటున్నాడు. అనేకులంటే అందులో మనం ఉంటామా? ఉంటామండి. ఏమోనండి, పొద్దున్నే జూమ్ లో మేము మాటలు వింటున్నాము కదండి, మేము లేమేమో అనుకుంటున్నావా? లేదు. పరిశుద్ధ గ్రంథం రోమీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు పౌలు గారు, అందరూ పాపం చేసేవాళ్లే, ఏ భేదము లేదు అనేది ఈ అనేకులు. లోకములో ఉన్న ప్రజలు యావత్తు కూడా దేవుని మార్గాన్ని విస్మరించినటువంటి వాళ్ళే. కాబట్టి నీకుగా నాకుగా ఆయన నిన్ను విమోచించటానికి, ఆయన విమోచించటానికి అయ్యే ధనముగా ఆయన వాడబడ్డాడు. ఏంటి ఆ ధనము అంటే తన ప్రాణాన్ని పెట్టటము. చూసారా? యేసుక్రీస్తు వారి యొక్క కృపను మనం ఎరుగుదుము కదా అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రభువు అయినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, సమస్తాన్ని సృష్టి చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన భూమి మీదకి వచ్చి పేదవాడిగా అయ్యాడు అంటున్నాడు. అంటే ఆయన పేదరికం ఎందుకు వచ్చింది అంటే, ఆయన దగ్గర ధనం ఉంటే ఆ ధనాన్ని నీకు వాళ్ళకి అందరికి పనిచేస్తే నా దగ్గర ఇంకేముంటది? పేదరికము నా దగ్గరికి వస్తది. చిన్న ఉదాహరణే, మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ గా పెరంగపురంలో పనిచేశారు. ఆయన కొంచెం జాలి ఎక్కువ. జబ్బు చేసినాడు వస్తే వెంటనే మందు రాసి టీ తాగిపోయా, ఈ బెళ్ళేసుకో అనేవాడు. వాడు అంతే కూర్చుంటాడు. ఇట్ట ఏందయ్యా నిలబడ్డావు అంటే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు అనేవాళ్ళు. ఎందుకంటే నాకు బాగా అనుభవం, ఆయన దగ్గర కూర్చునేవాడిని నేను దగ్గరలో. డబ్బులు లేవా, సరేలే అని జేబులో డబ్బులు ఇచ్చేవాడు టీకి, బిళ్ళకి. అందువలన ఆయనకి పేదల డాక్టరు అని పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. డబ్బులుంటే డబ్బులు వసూలు చేసే డాక్టర్ దగ్గరికి పోతారు, డబ్బులు లేకపోతే పేదవాళ్ళని ఆదరించే వాడి దగ్గరికి వస్తాడు. అలా చేసి పేదల డాక్టర్ అయ్యి చివరికి పేద డాక్టర్ అయిపోయాడు. అంతేనా? ఉన్నదంతా ఇచ్చేస్తే ఇంకెక్కడ ఉంటుంది? పేద డాక్టర్. పేదల డాక్టర్ కాస్త పేద డాక్టర్. అక్కడే ఇలా ఏం జరిగింది అంటే, ఈయన ధనవంతుడై ఉండి కూడా ఏం చేశాట? మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలి అని దరిద్రుడైపోయాడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు అంటే
ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యము యావత్తు కూడా మనకిచ్చాడు అనేది ఇందులో మనకు తెలుస్తూ ఉంది. ఏమి రాస్తున్నాడు? తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఏంది? పరిచారం చేయించుకోవటానికి ఆయన రాలేదు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో నిఖచ్చిగా రాయబడ్డది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూస్తే, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తనను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్పగా రాస్తున్నాడు! ఏ మరణం పొందాలి? శిలువ మరణము పొందాలి. ఇందులో విమోచించటానికి అయ్యేటువంటి ధనము అని రాస్తున్నాడు. విమోచించడానికి అయ్యే ధనం ఏంటో తెలుసండి? విమోచన. నిన్ను విమోచించడానికి ఒక ధనము కావాలి. నిన్ను విమోచించే కార్యక్రమం ఎందుకు? నీవు దాసుడుగా ఉన్నావు. దేనికి దాసుడుగా ఉన్నావు? పాపమునకు దాసుడుగా ఉన్నావు. ఎవడైతే పాపం చేస్తాడో వాడు ఆ పాపమునకు దాసుడు. మనం చూస్తున్నాం, సిగరెట్ తాగేటప్పుడు ఇలా పీల్చి ఉంగరాలుగా వదిలే వాళ్ళు ఉంటారు. మొదట్లో ఖుషిగా ఉంటది. తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఏరన్నా ఆయన 2 రోజులు తాగి వదిలేస్తా అన్నావుగా అంటే ఏమంటాడో తెలుసా? దీనికి అలవాటు పడిపోయాను, అది నన్ను వదలటం లేదు. లోకములో ఉన్న అన్ని ఈ వ్యసనాలన్నీ కూడా నువ్వు ప్రారంభించేటప్పుడు బాగానే ఉంటాయి. వదిలించుకోవాలి అంటే వదిలించుకునే పరిస్థితి ఉండదు. కారణం ఒకటే, దానికి నీవు దాసుడు అయిపోయావు. అలాగే పాపమునకు దాసుడు అని పిలుస్తున్నాడు. పాపమునకు దాసుడైన నీవు దానికి యజమానుడు ఎవడు? అపవాది నిన్ను ప్రారంభంలోనే ఇలా పట్టుకొని నీవు అతనికి దాసుడు అయ్యేటట్లుగా చేశాడు. కాబట్టి అపవాది నుండి నిన్ను విడిపించాలి అంటే ఏం చేయాలి? అపవాదికి డబ్బులు అవసరమా? ఎలాంటి వాడు తెలుసా అపవాది? తేజో నక్షత్రమా అని పేరు ఆయనకి. అవునా? అవునా కాదా? అవునండి. యెషయా 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాస్తున్నాడు, తేజో నక్షత్రమా నీవు ఉన్న నక్షత్రాల కంటే ఎత్తుగా ఉండాలి. అక్కడ సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అంటే ఎంత గొప్ప ఆధిక్యత ఉండింది. అలాంటి వాడు ఆ సింహాసనం మీద ఆసీనుడవ్వాలి అని ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ నక్షత్రాలకు కింద భాగంలో పడేయబడ్డాడు. పడవేయబడి నిన్ను జనములను పడగొట్టి నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి అని ఒక ఆలోచన కలగజేస్తున్నాడు. అందులో ఎట్లా పడ్డావు నువ్వు చూసావా అని రాస్తున్నాడు అందులో యెషయా గ్రంథకర్త. అది మనకు అవసరం లేదు. ఇందులో ఏంటి అంటే అంత గొప్పవాడైనటువంటి ఈ అపవాది నిన్ను పట్టుకొని తన దాసుడిగా చేసుకున్నాడు. మరి వాడి దగ్గర నుంచి లాగాలి అంటే ఎంత కష్టం. వాడికి డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, లోకంలో ఏ అవసరం లేదు. ఎందుకని? అన్ని వాడియే. యేసుక్రీస్తు వారిని కొండ మీద తీసిపోయాడు, గుట్ట మీద తీసిపోయాడు, అన్ని చాట్ల తిప్పి అంటున్నాడు, ఈ లోకము యావత్తు కూడా నాకు స్వాధీనపరచబడ్డది రాస్తున్నాడు. తనకు స్వాధీనపరచబడ్డది లోకం అంతా. ఇదంతా నేను నీకు ఇస్తాను. ప్రభువుకి ఇస్తాడట. అంటే అంతా కూడా అపవాది చేతిలో ఉంది లోకంలో. కాబట్టి లోకంలో ఏది కూడా అతనికి అవసరం లేక
తన దగ్గర అంతా ఉంటే తనకేం అవసరం లేదు. తన దగ్గర నుండి ఒక మనిషిని నేను లాక్కోవాలి అంటే ఏమి ఇవ్వాలి అంటే అది నా ప్రాణం. అది యేసుక్రీస్తు వారు అంటుంది. అపవాది దగ్గర నుండి నిన్ను నేను కొనాలి అంటే ఏమి ఇవ్వాలయ్యా అంటే నా ప్రాణాన్ని నేను ఇవ్వాలి. విమోచించటానికి అయ్యేటువంటి ఆ ధనం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణము. నిర్గమాకాండం 21వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే 28వ వచనం నుండి 30వ వచనం దాకా ఒక చక్కని మాట రాశారు. ఎద్దు మనిషిని పొడిచి చంపేసింది అనుకోండి, ఎద్దు యొక్క యజమానుడికి మరణ శిక్ష పడుద్ది. దాని నుండి బయటపడాలి అంటే ఎంత ఇవ్వాలట? దాని యజమానుడు మరణ శిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమించిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. తన ప్రాణ విమోచన తెలుసా? 30 వెండి నాణెములు అనేది అందులో రాయబడుతూ ఉంది. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. ఎంత గొప్పగా రాసిన అండి! ఎంత చెల్లించాలి? 30 వెండి. ఒకని యొక్క మరణానికి ప్రతిగా ఎంత వేయాలి? 30 వెండి నాణెములు రాసినాడు. యోధా గారు, యోదయాన యేసు ప్రభుని పట్టించింది ఇస్కరియోతు అనబడినటువంటి ఊరి నుండి వచ్చాడు కాబట్టి ఆ పేరుతో పిలిచారు. యోధాలు చాలా మంది ఉన్నా కూడా. అతనికి వీళ్ళు ఎన్ని వెండి నాణాలు ఇచ్చారు? 30 వెండి నాణెములు. 30 వెండి నాణాలు ఇస్తే క్రయధనముగా దాన్ని వాడారు. ఇందులో రాస్తున్నటువంటి మాట ఏందయ్యా అంటే, నిన్ను విమోచించాలి అంటే నీ ధనము యావత్తు ఇవ్వాలి, లేకపోతే వాని దగ్గర నుండి 30 వెండి నాణ్యాలు ప్రతిఫలంగా ఇవ్వాలి రాస్తున్నాడు. ఒకని ప్రాణము నుండి విడుదల కలగాలి అంటే ప్రతిగా ఎవరు ఇవ్వాలి? ఇందులో అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట. లేవీయులకు రాసిన పత్రికలో 25 లేవి కాండంలో 25వ అధ్యాయంలో 47 నుండి 49వ వచనం వరకు చదువుకుంటే, ఎవరన్నా పేదవాడయుండి తనను తాను అమ్ముకుంటే, అంటే దాసుడిగా ఉంటే, ఒక వ్యక్తి తన అన్నదమ్ములైనా ఎవరైనా లేకపోతే రక్త సంబంధికులైనా ఎవరైనా అక్కడికి వచ్చి ఏం చేయాలట? అతనిని విడిపించాలి అంటే క్రయధనాన్ని వారికి ఇవ్వాలి. క్రయధనము వానికి. అంటే ఒక దాసుణ్ణి విడిపించాలి అంటే దగ్గర వాడు పోయి డబ్బు చెల్లించాలి. దగ్గర వాడు ఎవడు? ఇందాక చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మొట్టమొదటి వచనం ఏంది? గలతీయులకు రాసిన పత్రిక 4:4లో ఆయనేమో సొంత కుమారుడు, మనమేమో దత్తపుత్రులు పెట్టయ్యాము అంటే దత్తత తీసుకున్నాడు. ఎలా? మనము వేరే చోట ఉంటే మనల్ని కనిపెట్టి మనల్ని తన కుమారుడుగా చేసుకోవాలి కాబట్టి దత్తత తీసుకున్నాడు, హక్కులన్నీ ఇస్తున్నాడు. ఎవరైనా సరే పేదవాడు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడు, వాడిని కాపాడాలి, దాస్యం నుండి విడుదల చేయాలి అంటే కొంత ధనం ఇవ్వాలి. ఆ ధనము వెల చెల్లించటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వచ్చినటువంటి ఆయన పరిచారము చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయటానికి ప్రజలందరి తరపున తన ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికి ఆయన వచ్చాడు అనేది ఈ రోజు మనం తెలుసుకుంటూ ముందుకు నడుద్దామని అందరికి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.